హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఈ టమాటా పచ్చడి చేయడానికి ఎండ అవసరం లేదు, అలాగే టమాటాలను కూడా ఉడికించే పని లేకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టమాటాలను మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పదన లేకుండా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే అల్లం వెల్లుల్లి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారము వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చీలు, కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంగువ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఈ పోపు వేగిన తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడే ఈ పచ్చడిని బయట స్టోర్ చేస్తే 10 రోజుల పైనే ఉంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఒక 20 రోజుల పైనే ఉంటుందండి నిల్వ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం టూర్స్కి సడన్గా ప్లాన్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా అర్జెంటుగా పని ఉన్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దింపేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, అలాగే నూనె పైనకి తేలేంత వరకు మగ్గనివ్వాలి.